महागणपते नमोस्तुते महागणपते नमोस्तुते मातङ्गमुखा नमोस्तुते महागणपते नमोस्तुते దానికి మరో కోణం ఉంది. ఎప్పుడైతే ఆడపిల్లలు ఆర్థికంగా నిలబడ్డారో తల్లిదండ్రులు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. మరి ఆడపిల్లలతో మగపిల్లలతో సమానంగా ఆడపిల్లలు కూడా పెంచుతున్నారు. కానీ ప్రకృతి విధించినటువంటి కొన్ని తేడాలైతే ఉన్నాయి. అవి సమాజం ఎన్ని తరాలు మారినా మనం ఒప్పుకొని తీరవలసినటువంటి కొన్ని నిజాలు ఉన్నాయి. మనం చూస్తూ ఉన్నాం ఇవాళ ఒక నిర్భయ గురించి కానివ్వండి, ఇంకో చిన్న ఆడపిల్ల గురించి కానివ్వండి, ఏ రోజు పేపర్ చూసినా మనకి 6 నెలల పాప దగ్గర నుంచి 60 ఏళ్ల వృద్ధురాలి వరకు అత్యాచారాలు జరగకుండా ఏ రోజు పేపర్లో వారికి ఉండటం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో తల్లులుగా మనం చేయవలసిందేంటి, మన తోటి స్త్రీలకు మనం ఇవ్వవలసినటువంటి ఆత్మస్థైర్యం ఏంటి అని ఆలోచిస్తే ఈ ఆడపిల్లలు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానివ్వండి, ఇంకొక దగ్గర కానీ ఎక్కడైనా ఎప్పుడైనా తమ కాళ్ళ మీద తాము నిలబడిన తర్వాత ఈ ఆత్మస్థైర్యం అనేది వారు అభివృద్ధి చెందడానికి ఉపయోగపడాలి, కానీ అహంకారంగా మారకూడదు అనేది మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం. ఈ మధ్య మనం మ్యారేజ్ బ్యూరోస్ చూస్తే ఎక్కువ సెకండ్ మ్యారేజ్ ఆడపిల్లల సంఖ్య కొన్ని మ్యారేజ్ బ్యూరోస్ అయితే నేను అది విన్నప్పుడు నేను ఆశ్చర్యపోయాను. ఇది నిజంగా నిజం. మరి కేవలం రెండవ పెళ్లి చేసుకుంటున్నటువంటి ఆడపిల్లల కోసం కూడా కొన్ని మ్యారేజ్ బ్యూరోలు పనిచేస్తూ ఉన్నాయి. ఇదే మనం కోరుకుంటున్న సమాజం. ఇందుకు మనం ఏం చేయాలి? నడుస్తున్న చరిత్ర గురించి కానీ, నాశనం అవుతున్న వ్యవస్థ గురించి కానీ నేను మాట్లాడలేదు. ఇక్కడ ఉన్నటువంటి తల్లులందరికీ కూడా నేను చేస్తున్నటువంటి వినయపూర్వక విజ్ఞప్తి ఏంటంటే, మనము పిల్లలను పెంచే తీరులో మనం తీసుకునే జాగ్రత్త ఏదైతే ఉందో అదే వాటి సమాజంలో తలెత్తుకు నిలబడడానికి, మనం తల ఎత్తి మనకి నిలబెట్టేలా చేయడానికి ఉపయోగపడుతుంది. కనుక చిన్ననాటి నుంచి ఆడపిల్లలతో సమానంగా మగపిల్లలతో సమానంగా ఆడపిల్లలను కూడా పెంచుతాము. ఆత్మస్థైర్యాన్ని నూరిపోతాం కానీ అహంకారాన్ని కాదు.
ఇది మనందరూ కూడా మన తోటి తల్లులకు కూడా చెప్పాల్సినటువంటి విషయం. మరి ఆడపిల్లలందరూ బాగా చదువుకోవాలి, అబలలు కారాలు సబలలు కావాలి. తమకు ఎదురయ్యే ఆపదను ఎదుర్కొనే ఆత్మస్థైర్యాన్ని ఆడపిల్లలకు మనం ఊరిపోయాలి. అదేవిధంగా మగపిల్లల్లో కూడా మరి ఆ మగపిల్లవాడిని పెంచుతుంది ఒక స్త్రీయే, ఆడపిల్లని పెంచుతుంది ఒక స్త్రీయే. కానీ మగపిల్లలు ఒక ఏజ్ దాటిన తర్వాత సమాజంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ ఆలోచన విధానం మారిపోతుంది. ఇంట్లో ఉన్న చెల్లిని ఒక రకంగా చూస్తున్నారు, బయట ఉన్నటువంటి అమ్మాయిని ఒక రకంగా చూస్తున్నారు. ఈ పద్ధతి మారేందుకు తల్లి దగ్గరే మొదటి బీజం పడాలి. కనుక మరి ఆడపిల్లలకు మనం ఎలాగైతే ఆత్మస్థైర్యాన్ని నూరిపోసి ఆపద ఎదుర్కొనే ధైర్యాన్ని ఇస్తున్నామో అలాగే మగపిల్లవాడు కూడా బయట తన సర్వస్వం అర్పించి మహిళా స్ఫూర్తికై చెరసాల చెందిన కస్తూరిబా, మాతృదేశ విముక్తికై పోరాడి తన కలము గలము సమర్పించిన సరోజిని నాయుడు, పరిపాలనా యంత్రాంగ నిర్వహణలో పురుషుల కన్నా స్త్రీలే వినయని చాటి చెప్పిన ఇందిరాగాంధీ, విక్టోరియా మహారాణి అబలలా కానే కాదు ఝాన్సీ లక్ష్మీబాయి, రాణి రుద్రమదేవి వంటి వీరాంగనలు, భక్త శబరి, మీరాబాయి, లక్ష్మీబాయి షిండే, గాలి శారదాదేవి, మన కరణం సుబ్బమ్మ గారు, డొక్కా సీతమ్మ వంటి భక్త శిఖామణులు, క్రీడారంగంలో కోనేరు హంపి, సానియా మీర్జా, కరణం మల్లేశ్వరి తమ ప్రతిభా పాఠవాలతో స్త్రీజాతి ఔన్నత్యానికి అర్థం పట్టలేదా? కలం నాటికి నేటికి ఏ దేశమందైనా స్త్రీల సబలను నిరూపింప. ఒక విధంగా పురుషుని కంటే స్త్రీ స్థానమే గొప్పది. భగవన్నామాలను చెప్పేటప్పుడు సీతారాములు, రాధాకృష్ణులు, లక్ష్మీనారాయణులని ముందు స్త్రీ దేవతనే చెబుతాం కదా. ఇప్పుడు మీకు ఒక తమాషా చెప్పనా? చెప్పు. ఒకసారి స్వామి చరిత్రలో భర్తలను బ్రతికించుకున్న భార్యలున్నారు కానీ భార్యను బ్రతికించుకున్న భర్తలున్నారా అని చమత్కరించారు. ఎంతైనా సాయిమాత మనవశమే. అవునవును. ఇప్పుడు మాతృమూర్తి గురించి తెలుసుకుందాం. మాతృదేవోభవ అని కదా వేదం శాసించింది. మానవత్వంలోని మధురభావం, దివ్యత్వంలో సరితూగేది మాతృత్వం ఒక్కటే. ముత్యాల మూట కన్న రత్నాల రాశి కన్న ఎంతో విలువైనది కన్న తల్లి ప్రేమ. ముత్యాల మూట కన్న రత్నాల రాశి కన్న ఎంతో విలువైనది కన్న తల్లి ప్రేమ. సన్నజాజి మాల కన్న సంపెంగ పూల కన్న ఎంతో పరిమళమైనది కన్న తల్లి ప్రేమ.
साई शंकर दया
Yeah.
सर्वप्रचोदयात्। ॐ साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वप्रचोदयात्। ॐ साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वप्रचोदयात्।